నమస్తే అండి. నమస్తే సార్. సార్ చూడండి, జగన్మోహన్ రెడ్డి వెనకాల చేసిన ఈ రాక్షసులు మొత్తం రాక్షస సైన్యం అనొచ్చు వీళ్ళందరినీ. వీళ్ళ రాక్షసులు అంటారా, కీచకులు అంటారా, నరరూప రాక్షసులు అంటారా వీళ్ళందరూ చేసిన దానికి ఇవాళ కూటమి పాలనలో లోకేష్ గారి రెడ్ బుక్ అంటారా, లేదా అవునులేండి అంబేద్కర్ రాజ్యాంగం అంటారా, లేకపోతే కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ తొక్క తీస్తుంది అంటారా ఒక్కొక్కడికి. చూడండి, ముంబై జత్వానీ కేసులో హైకోర్టు తీర్పు ఈ రోజు ఎవరికి ఐపీఎస్ల మీద హైకోర్టు తీర్పు. సిగ్గుండాలి పిటిషన్ వేసిన కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు వీళ్ళ ముగ్గురికి ఇవాళ హైకోర్టు తీర్పు రానుంది. వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా? అవును, వాళ్ళకి సిగ్గుండాలా. వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా మెయిన్ పొజిషన్ లో ఉండేవాళ్ళు ఐపీఎస్ లో, వీళ్ళు కోర్టుని ఆశ్రయించి మాకు బెయిల్ ఇండ్రా బాబు అని వీళ్ళు అడుక్కున్నారు. వీళ్ళు చేసింది, వీళ్ళు ఒక మహిళను హింసించింది, బ్లాక్ మెయిల్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ తో ఆవిడని ఏడిపించింది. ఆ పాప మేడికి పోలా. నేను అడుగుతాను ఒకటే సార్, కోర్టులు కావచ్చు, మనం కొద్ది సంవత్సరాలుగా వింటానే ఉన్నాం, మనకు తెలిసినంతలో కోర్టుల పరిధిలో కేసు పోతుంది, ఇప్పుడల్లా తేలదు ఏంద్రా బాబు అని అందరికి ఒక నమ్మకం పోయే విధంగా వచ్చినది. అస్సలు సిసలైన అంబేద్కర్ గారి రాజ్యాంగము దేశంలో ఏ విధంగా పనిచేస్తుందో తెలియదు, కానీ అతి స్పష్టంగా ఆంధ్రాలో పనిచేస్తుందని మాకు 7 నెలల నుంచి మాకు అర్థమవుతుంది. ఆ రాజ్యాంగానికి మరింత విలువనిచ్చే విధంగా ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తాం సార్. ఈరోజు ఎవరైతే దుష్టులు ఉన్నారో, ఇలాంటి కీచకులు ఉన్నారో వాళ్ళని కోర్టు పరిధిలో నిలబెడుతున్నారు. మీరు యాజ్ యూజువల్ వాళ్ళకి బెయిల్ అప్లై చేశారు, మధ్యంతర బెయిల్ అంట, స్క్వాష్ పిటిషన్ అంట, వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగా వాళ్ళకైనా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు మళ్ళీ బయటికి పోయి మళ్ళీ ప్రజల పైన పడి సామాన్య ప్రజలను చంపడం కూడా వెనకాడరే కాళ్ళు. వాళ్ళ మీద కేసులు తెగించిన ఇంకేముండదు సార్. తెగించినోడికి ఇన్ని రోజులు ముసుగు కప్పుకొని తిరిగినారు, ఆల్రెడీ నా పైన కేసు ఉన్నది, కోర్టు పరిధిలోనూ స్టేషన్ పరిధిలోనూ ఉన్నాను అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు ఎన్నన్నా చేస్తారు. ప్రజల జీవన విధానాన్ని ఎటువంటి విధంగా డిస్టర్బ్ చేయకుండా ఇట్లాంటి వాళ్ళని బెయిల్ ఇవ్వకుండా కోర్టు బొక్కలో పారేయాలంతే. ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కొక్కడు 400-500 కోట్లు 500 కోట్లు తిని వీళ్ళు చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు. అది ఇది చూడండి, సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ. సిగ్గుండాలండి, ఒక్కొక్కడు కోర్టు మెట్లు ఎక్కుతానే ఉన్నారు. అవును, సిఐడి మాజీ చీఫ్ వాడు, మళ్ళీ పైగా దళితుడు, దళిత కార్డు ఎత్తుకొని దళితుల్ని మోసం చేసి 1,50,00,000 మింగేశాడు. పార్టీ కండువా కూడా అన్న, బ్లూ కండువా, జగనన్న కండువా. అది జగనన్న చేసిన పెడిగ్రీలకి బలిసిన పందికొక్కులు ఇవన్నీ. పొన్నవాళ్ళ సుధాకర్ సార్ లాయర్ గా ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు పైన కొన్ని అవినీతి జరిగినది మీరు ఈ రోజు అర్థం అవుతుంది మ్యాటర్. అది ప్రతి ఒక్కటి బయటకు వస్తుందిలేండి. ఇట్లాంటి వాళ్ళు కోర్టు ఎట్టు పక్షంలో క్షమించకూడదని నేనైతే కోరుతున్నా సార్. మరి ఇంకోటి, శుద్ధపోసని సాంప్రదాయాన్ని పేరుని నాని ఏదో అంటారు కదా, సుప్పిని శుద్ధపోసని సాంప్రదాయాన్ని ఇటు ప్రెస్ మీట్లు పెట్టేవాడు పవన్ నాయుడు అని చెప్పి, మేము మా నాయుడుల్లో చెడబుట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేవాడు. వీడు సిగ్గులేదు, జగన్మోహన్ రెడ్డి వేసే పెంట తినటం కోసం పేరుని నాని గాడు పవన్ కళ్యాణ్ గారిని మా నాయుడు ఇచ్చేవాడు. మేము ఒక కులపాలమే, నేను ఓడిని ఓరే అంటాను, ఓడి నన్ను రా అంటాడు. అంటే సార్ ఇప్పుడు ఒక స్థాయి అనేది లేకుండా, ఇప్పుడు నా వయసు ఉన్నా సార్, నేను ఒకటి ఏదేదో మాట్లాడితే బాగోదు. రాజకీయం కాబట్టి రాజకీయం వరకే మాట్లాడాలా. దేవుడి పైన పాడు మాట్లాడితే నేను బయటకు పోతే ఇంచేస్తారు. పెద్ద పాలేరు గాండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి, పెద్ద పాలేరు గాండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆయనతో పోల్చుకుంటా నేను ఒకటే అండి, చట్టపట్టాలు చేతులు వేసుకొని తిరుగుతాం, మేము ఒక్క కులపాలమే, ఓడెంత ఓడి బతికెంత అని పవన్ గారిని అన్నోయింగ్లీ చాలా కించపరిచే విధంగా అసహ్యంగా చెప్పులు చూపిస్తా ఇని మాట్లాడినాడు. చంద్రబాబు గారి కుటుంబాన్ని, భువనమ్మ గారిని ఎలా మాట్లాడేవాడు. ఆడు ఇవాళ ఆడి పెళ్ళాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టేవాడికి ఆడికి నొప్పి కింద నుంచి నొప్పి తెలుస్తుంది ఆడికి. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ బాబు గారి కాళ్ళు బూట్లో ప్రయత్నం చేస్తానన్నాడు. బాబు గారు ఆడవాళ్ళ విషయంలో హుందాతనం వ్యవహరిస్తాడు, అది ఇది అని. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఆడమ్మగా కూడా ఎవరు లేదండి. విడుదల రజని క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ. దాని మీద దోపిడీ కేసులు కోట్లు మింగేసింది. దాని మీద కేసులు పెడితే క్వాష్ పిటిషన్ అంట, కేసు తీసేయాలంట పూర్తిగా. ఆడెవడో నేను ఒకటి వీడియో చేసినప్పుడు ఒకటి విన్నా సార్. ముఖ్యంగా ఒకటి మంగళవారం వార్తలో ఆ విధంగా మంగళవారం కరెక్ట్ గానే జరిగింది, వీళ్ళకి మంగళవారమే వచ్చింది. విడుదల రజనీని వదిలిపెట్టాలండి, ఒక్కటే రెండు సార్. ఆమె పైన కూడా ఒక 20 కేసులు ఉంటాయి, తక్కువ. విడుదల రజనీ యాక్చువల్ గా మొత్తం పెద్ద ఫైల్ తయారవుతుందండి. ఆవిడ చేసిన దోపిడీ దందాలు ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్ల పైన తేలినాయి. 3,000 కోట్లు మొత్తం అంతా
ఫైల్ సిద్ధమైనాక విడుదల రజనీకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా నార్మల్ గానే కనిపిస్తానే ఉంటది, నీరులాగా జరుగుతూ ఉంటుంది. పేరు నాని గారు ముందు రోజు వరకు కూడా ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాడు. ఇవాళ రాడే ప్రెస్ మీట్ పెడతాకి? అదే కదా, రమ్మనండి, ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇవాళ సార్ రోజు అడుగుతున్నాను, రోజు మాట్లాడుతున్నాను కాబట్టి అందుకు నాకు విషయంలో బోర్ కొట్టేసి ప్రతిదీ చెప్పింది రుద్దు లేకుండా ఆగిందా సార్. ఈ రోజు వచ్చి మాట్లాడమను సిగ్గాను అంటే ఏ మొహం పెట్టుకొని వస్తాడో. ఇప్పుడు అనుమాన పవన్ నాయుడు అని, ఇప్పుడు అనుమాన పవన్ నాయుడు. ఈ విడుదల రజనీ కూడా మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టింది. ఆరోగ్యశ్రీ మీద ప్రెస్ మీట్ పెట్టి 3.5 గంటలు మాట్లాడింది. మళ్ళీ ఈ మధ్యన కనపడట్లేదు. మీరు చెప్పినట్టు 3,000 కోట్లనే కదా సార్, చిల్లర వ్యక్తి 3,000 కోట్ల దందాలు ఆ రూపంలో ఇప్పటి వరకు దొరికినాయి. అది దొరకంది ఇంకా ఉంది, తవ్వుతున్నారు. ఇంకా 2 కోట్ల రూపాయలు ఏది మొన్న ఒక క్వారీ ఓనర్ కాడికి పోయి వీళ్ళ మరిదంట, ఈ యొక్క పిఏ అంట, వీళ్ళందరూ 2 కోట్లు దొబ్బి దానిపైన ఇంకొక 10 లక్షలు ఇల్లేదని అదొక గొడవ. ఏంటంటే బ్లాక్మెయిల్ 3,000 కోట్ల దందా కూడా ఎట్లా సంపాదించిందంటే ఈ ప్రతి రూపాయి ఎత్తిపెట్టుకుందాం ఏరుకుందాం అనేది ఆలోచన. 2 కోట్లు కూడా ఎంత దారుణం అంటే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వైద్య శాఖ మంత్రిగా ఉంటూ చిత్తూరు జిల్లాలో 600 పోస్టులు అమ్ముకుంది. అది 600 పోస్టులు అమ్ముకుంది. అవి బయటపడకుండా ఎట్లుంటాయి సార్, ఎట్లుంటాయి? దానివల్లే కదా ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చూపించు, నకిలీ వైద్యులు తయారవుతున్నారు, నకిలీ ఇంజనీర్లు తయారవుతున్నారు, ఆ బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయని. ఇట్టాటి వాళ్ళ వల్లే కదా సార్ ఆ రోజు సినిమా పైన అందరం ఎమోషన్ చూపించాం కదా. సినిమాలో చిరంజీవి గారు ఈ యొక్క పోర్ట్రేట్ చేసినప్పుడు బొమ్మ రూపంలో, ఈ రోజు మనకు లైవ్ లో కనిపించాను ఆమె చేసిన పని. బ్రిడ్జిలు కూలిపోతాయి, ఒక చేసిన ఆపరేషన్లన్నీ చెడిపోతాయి, మనుషులు చచ్చిపోతారని. దానివల్ల లక్షల మంది ఆడ చావు బతుకుల్లో ఉంటారు. ఓలేక సరే పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, డబ్బులు పెట్టి కొన్ని ఉద్యోగస్తులు. ఇంకా కష్టపడిన వాళ్ళు బతికేంది, కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంది, చదువుకున్న పరిస్థితి ఏంది? ఏది తగిలినా కూడా అది పాపం వరకు వెళ్తారు సార్. చేసిన అవినీతి మాత్రం కనిపిస్తే పాపం వరకు వెళ్తుంది. నెల్లూరు జిల్లాలో ఇడు ఉన్నాడు తెలుసు కదా మీకు, కాకాని గోవర్ధన్ రెడ్డి. బాగా తెలుసు. ఆడ అసలు సంవత్సరానికి ఒకసారి కూడా ముఖం కడుక్కుంటాడో లేదో, నోరు కడుక్కుంటాడో లేదో తెలియదండి. ఆ నోరు ఇప్పితే దరిద్రం అండి. వాడి మీద వెంకటాచలం మండలానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు బుక్ అయిందండి వాడి మీద. కాకాని అనుచరుడు శేషయ్య తనను వేధించారని మహిళ ఫిర్యాదు. మహిళ దాని వెనకాల కాకాని గాడి మళ్ళీ తెలుసు కదా, వీళ్ళంతా రెడ్ లైట్ ఏరియా బ్యాచ్ చాలా మంది ఉన్నారు కదా. మీరు చూస్తే వీళ్ళు ఎవరు తగిలిన ఫస్ట్ ఒక మహిళని వేధించే బయటకు వచ్చింటారు. అది వాళ్ళ పెట్టుబడి, మేము ఎంతవరకైనా ఒడి కడతాము అని. తద్వారా మిగిలిన వాళ్ళు భయపడతారు. అంతా తెలుసు తెలుసు. మొన్న బయటపడిన వాళ్ళు మొత్తం అనంతబాబు గాని మాధవ్ ఎంపీ. అవును ఉండారులే సార్ మా వాళ్ళు, వేరే వాళ్ళు. అంబటి రాంబాబు, సంజన సుకన్య. అవును నిన్న కోర్టులో ఆడు ఏ లాయర్ ఆడి కేసు వాదించనని చెప్పారు. కోర్టులో కేసు వేసాడు. ఏది మహానాడు మీడియా మీద. మహానాడు మీడియా అంట తప్పుడు రాతలు రాస్తుందంట జగన్మోహన్ రెడ్డి కుటుంబం. సేమరాజు పైన కూడా వాదించడానికి వెళ్ళినాడు అంట. అది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద తప్పుడు రాతలు రాస్తుందంట మహానాడు మీడియా. ఏది 700 కోట్లు వీళ్ళు రీతు సింగ్ ని అడ్డం పెట్టుకుని భారతిరెడ్డి కొట్టేసింది కదా, దాని మీద వివరాలని ప్రజలకు అందిస్తే అదంట తప్పంట. తప్పొచ్చిందంట అంబటి రాంబాబుకి. ఇది నిన్న మీకు తెలుసో లేదో, ఆ పిట్టల దొరలాగా షూ ఒకటి వేసాడు, సేమ్ కలర్ పైనుంచి కింద వరకు సూట్ వేసాడండి. ఎప్పుడు వేసుకుని ఏదో గోవా చొక్కాలు వేసుకుని సంజన సుకన్య దగ్గరికి వెళ్ళేవాడు. నిన్న కోర్టుకి సూట్ వేసుకొని వచ్చాడు. సూట్ వేసుకొని వచ్చి ఈ కేసు ఎవడు వాదించకపోతే వాడి కేసుని వాడే వాదనలు వినిపించుకున్నాడు. ఆడ జరిగేది ఒరిగేది ఏముండదు. లేక షో కేసు కోసం వాళ్ళ జగన్ కాడ షో కేసు కోసం. ఎందుకంటే పార్టీలో వాళ్ళ దగ్గర డబ్బులు మూలుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఒరే నాయన అందరూ జారిపోతున్నారు, నువ్వైనా ఉంటారు కుక్క బిస్కెట్ అలా ఆయన అప్పుడప్పుడు కొంచెం వదులుతూ ఉంటాడు. అది ఈయన యొక్క థీమ్. అంతే, షో కేసు అంతే, అంతకుమించి ఏం జరిగింది. 28,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడండి. సిగ్గుండాలి వాడికి, సిగ్గుండాలి. ఆడి వాళ్ళు ఏంటి సినిమాలకి రివ్యూలు రాసుకోవటం, ట్విట్టర్ లో మెగా కుటుంబం మధ్యన గొడవలు పెట్టడం. మా జూనియర్ ఎన్టీఆర్ అంటాడు కొద్దిసేపు పోతే, కొద్దిసేపు ఉంటే మా అల్లు అర్జున్ అంటాడు. అంటే ఒక కుటుంబంలో చీలికలు తెచ్చేది ముఖ్యంగా. ఇంకా అదే జూనియర్ ఎన్టీఆర్ ని కమ్మోడే అని చెప్పి ఒకప్పుడు తిట్టిన ఎదవీడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి కూటమి ప్రభుత్వం నడుస్తుందని కమ్మ కాపు కులం మధ్యన చిచ్చు పెట్టడానికి సెకండ్ అంటే చీర కట్టుకున్న మగోడు లేదా ప్యాంటు షర్ట్ వేసుకున్న ఆడది. అవును, ఆ లెక్కన ఆడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సెకండ్ లాగా పనిచేస్తున్నాడు. అవును, అందరూ జారిపోయినారు, ఈడు ఒక్కడు ఉన్నాడు మిగిలి. ఈయన ఖాతా ఉన్నదిలేండి, సబ్జెక్ట్ వేరే ఉన్నది. విత్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కేటీఆర్ ఉండాలండి. ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఆడి ఇంటి మీద దాడులు చేశారు. ఆడి ఇంటి మీద సోదాలు చేయటానికి కేటీఆర్ ని
విచారణకు రమ్మన్నారు ఏసీపీ వాళ్ళు. ఓకే, వీడంట లాయర్లు తీసుకొని తప్పితే వెళ్ళడంట. లాయర్లు తీసుకొని వస్తాను రానన్నాడు సార్. అంతకు వెళ్ళలేదు, విచారణకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఆడికి, మళ్ళీ రమ్మని. అందులో స్పష్టంగా రాశారు, నువ్వు లాయర్లు మేము అలౌ చేయము, నువ్వు రావాల్సిందే అని చెప్పి రాశారు. వాడేం చెప్పాడు, నా కోర్టులో నాకు విచారణ ఉందని, అది నాకు బెయిల్ కోసం క్వాష్ పిటిషన్ వేసినాను, అది తీర్పు ప్రిజర్వ్ అయ్యి ఉంది, వాదనలు అయిపోయినాయి, అది తేలినాక వస్తానన్నాడు. సరే, కోర్టులో ఇన్ని వదిలేస్తారండి? అదే సార్ నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం చెప్పండి. కోర్టులో వదులుతా లేదు పక్కన పెడితే, ఈయన ఇన్ని రోజులు ప్రేలాపాలు పేలాడు కదా సార్ రేవంత్ రెడ్డి పైన. ఏమన్నాడంటే, నన్ను చక్కగా జైల్లో వేసేయండి, అడిపోయి జిమ్ములు చేసుకుంటాను, స్లిమ్ ట్రిమ్ అయ్యి వస్తాను, రోజు పేపర్ చదువుకుంటాను, కాఫీలు తాగుతాను, హ్యాపీగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు సేమ్ అయిపోతాను, మీకు తెలిసిందే కదా అని ప్రేలాపలను పేలినాడు రేవంత్ రెడ్డి పైన. మీరు మాట్లాడుతాను ఈరోజు నిన్న మ్యాటరు గత వారం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నది. కోర్టు ఏదో ఒకటి నోటీసులు ఇవ్వడం, పిలవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు అప్పుడు ఎందుకు జడుస్తున్నాడు? దగ్గరికి వచ్చామంటే బొక్కలేకపోతే ఆయన కూడా బయటికి రాలేను, వాళ్ళు పెట్ట చూసాం కదా 150 రోజులు ఇంచుమించు వాళ్ళ చెల్లెలు అన్ని రోజులు జైల్లో ఉండింది. అదే గతి ఈయనకడ పడుతుంది, పట్టబడుతుంది. కోర్టులు దీన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేవు, ఎటువంటి సపోర్ట్ ఆయనకి దక్కదు. ఇప్పుడు హరీష్ రావు పిచ్చ హ్యాపీ. ఒక పక్కన జే గ్యాంగ్ లక్షల కోట్ల దోపిడీ బయటపడుతున్నారు. వీళ్ళు మొత్తం అంతా ఐపీఎస్లు ఐఏఎస్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల వరకు ప్రతి ఒక్కరు బయటపడుతున్నాడు, ప్రతి ఒక్కరు కేసుల్లో ఉన్నారు, యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం తిరుగుతున్నారు. ఇదే పని. మరో పక్కన బి గ్యాంగ్, భారతిరెడ్డి గ్యాంగ్, వాళ్ళంతా నిన్నగాక మొన్న భారీ కేసు బయటకు వచ్చింది. 700 కోట్ల భూముల్ని అక్రమంగా దొబ్బేశారండి. రీతు సింగ్ ని, ఆవిడ మొగుడిని, ఆడు జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు సునీల్ రెడ్డి, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని భారతిరెడ్డి గ్యాంగ్ దోచుకున్నది 700 కోట్లు. వీళ్ళందరూ ఇలా దోపిడీలు దొంగతనాలు చేసి బెయిల్స్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటే, మరో పక్కన ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్వేర్ కంపెనీ కోసం సూపర్ ఐకానిక్ బిల్డింగ్ ని విశాఖపట్నంలో తయారు చేస్తున్నారు. బాబు గారు శరవేగంగా పనులు జరుగుతున్నాయి, మరో 2 నెలల్లో ఓపెన్ కాబోతుంది. మరో పక్కన టీసీఎస్ లాంటి భారతదేశ ప్రసిద్ధ సంస్థ విశాఖపట్నంలో 80 కోట్లతో పెట్టుబడితో జూన్ నుంచి కార్యకలాపాలు సాగించబోతుంది. 2,500 మంది ఉద్యోగాలు. మరో పక్కన ఈ ప్రజల మీద, ప్రజలంటే ప్రాణం అండి, ప్రజలంటే పిచ్చి అండి. ఆ జనతా గ్యారేజ్లు అంటారు కదా, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మీద పడిపోతారు, ఎగబడి వెళ్ళిపోతామని. అలా బాబు గారు, లోకేష్ గారు నిన్న ఉండిలో, బాబు గారు నిన్న కుప్పంలో 3 రోజులు, నిన్న ఇవాళ రేపు. మరో పక్కన 10వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారు, పండగ లేదు పబ్బం లేదండి, 1వ తారీఖు జనవరి 1 అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళు ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతికి అందరూ సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రజలకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ వీళ్ళు ప్రజల్లోనే ఉన్నారు. ఈ మిగతా జే గ్యాంగ్, బి గ్యాంగ్ మొత్తం జైల్లోను, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వెయిట్ చేస్తున్నాను సార్ నేను. ఈ టెన్షన్ చెన్నకేశ్వరరెడ్డిలో ఒకడు ఉంటాడు విలను. చెన్నకేశ్వరరెడ్డి నన్ను భిన్నా చంపి నేను ఈ టెన్షన్ భరించలేకుండానే ఆ మాదిరి వైసీపీలో పెద్ద నాయకులు వాళ్ళ టోకన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓరే నా పైకి ఎట్టదిరి కేసు వస్తుంది, నీకు విన్నా వచ్చేసి నన్ను జైల్లో పెట్టేసి శిక్ష అయినా కొద్ది కాలం విన్నా స్పీడ్ అయిపోతుందని ఆ టెన్షన్ భరించలేకుండా మగ్గిపోతున్నారు చాలా మంది. మీకు ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే వచ్చిందండి, బ్రేకింగ్ న్యూస్. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి 5 రోజులు పర్మిషన్ కోసం సంక్రాంతికి దొబ్బేద్దామని చూశాడు కదా లండన్. కోర్టు యాక్సెప్ట్ చేయలే. నువ్వు ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకో, వెళ్ళి నీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు ఆ పర్మిషన్ తెచ్చుకుంటే తప్పితే నేను అలౌ చేయమని చెప్పేశారు. ఇంచుమించు ఆ టైం వచ్చేసింది, ఇంకేం పోతాడు? ఇంకా పోయేది ఏంటి? అసలు కోర్టుకి అక్కడ వెళ్తానండి. జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టులో 20,000 కట్టమన్నారు. పట్టేయటం కాదు, అసలు ఇటు కోర్టుకి వెళ్ళడానికి నామోషి, అవమానం కింద ఫీల్ అవుతాడు కోర్టుకి వెళ్ళటానికి. అంటే దొంగ పోలీస్ స్టేషన్ లో వెళ్ళేటప్పుడు మీరు చూసుంటారు కదా, నన్ను దొంగని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ముఖం కప్పుకుంటా ఉంటాడు. అవును, అలాగే ఆ ముఖం కనపడినవాడు అది చేసిన అక్రమం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని ప్రజలు చూస్తారేమో, మీడియాలో కనిపిస్తానేమో అని చెప్పి భయపడతా ఉంటాడు దొంగ. అలాగే దాగే విషయం కాదు కదా సార్. కోర్టుకి వెళ్ళడానికి ఇడికి సిగ్గు. చేసిన అన్ని మాట్లాడతారు కదా, కోర్టుకి వెళ్తే జడ్జి గారు అన్ని మాట్లాడతారు కదా, నువ్వు ఇన్ని దొంగతనాలు చేసావు, దోపిడీలు చేసావు, ఇన్ని లక్షల కోట్లు దొబ్బేశావు, నీకు ఎలా పర్మిషన్ ఇస్తావు, నువ్వు వస్తావని మాకు నమ్మకం ఏంటని అడుగుతారు కదా. అది అడిగారని చెప్పి ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు కదా, ఆర్కే రాధాకృష్ణ గారు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు కదా పేపర్లో. మరి సిగ్గు కదా, చచ్చిపోతున్నాడు సిగ్గుతో. వాళ్ళు రాసేది లేదు పక్కన పెడితే వైసీపీలో ముఖ్య నాయకులు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవరైనా మమ్మల్ని అనాథలు మాత్రం వదిలేసి ఈయన తప్పించుకోబోదాం అనుకున్నాడు, మాతో పాటు అన్న కూడా ఉన్నాడు, మాకు సపోర్ట్ ఉంటుంది అని వీళ్ళు ధైర్యంగా ఫీల్ అవుతున్నారు. అక్కడ దాకా వాళ్ళు హ్యాపీ. ఈ లండన్ వెళ్ళిపోతాం, ఇదివరకు ఇట్లాగా లెట్రిన్కి వెళ్ళినట్టు లండన్ వెళ్దాం అంటే ఇంకా అవ్వదండి. ఇక రోజు ఆడి పాలనలో ఆడు మేనేజ్ చేసుకోగలిగాడు. ఇప్పుడు లేదు, అక్కడ పైన పెద్ద ఆయన, ఈ కింద బాబు, చిన్నబాబు, పవన్ బాబు, ఈ ముగ్గురు
వీడికి తాట తీయటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా సరే ఇటు తోలు అలచడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం సార్, మీరు చెప్పిన సబ్జెక్టులో ఒకరు కాదు, ఈ మంగళవారం ఆణిముత్యాలు అన్నట్టు రకరకాల క్వాష్ పిటిషన్లు, ఈ బెయిల్ అంట, ఈ రకరకాలు ఉన్నది. కోర్టులో ఏ తీర్పులు ఇస్తాయో కోర్టుకు నేను ఫైనల్గా ఒక విన్నవించుకున్నా సార్. వీళ్ళని ఎవరైతే దాడులు, దారుణాలు, దోపిడీలు, అక్రమాలు, ఆక్రమణలు చేశారో వీళ్ళందరినీ ఈ మంచి ప్రభుత్వం చట్టం దాని పరిధిలో దాన్ని పనిచేపిస్తూ కోర్టులో నిలబెట్టింది, మీకు అప్పచెప్పింది. ప్రజల జీవితాలు ప్రశాంతంగా, సుఖంగా, శాంతంగా ఉన్నాయి. వీళ్ళని మళ్ళీ కలుషితపూరితం చేసే విధంగా కోర్టు వీళ్ళకి ఊతం ఇచ్చి బయటకు వదిలితే ఇది మళ్ళీ మొదటికి వస్తుంది. ఓకే, రచ్చిపెట్టి ఒక ఆంబోతుని బజార్లో వదిలేసి ఏమవుతుంది సార్, మా 6% ఎన్ని అవుతాయి, మీరు రచ్చిపెట్టినట్టు ఉంటుంది. కానీ వాళ్ళని వదిలితే మళ్ళీ ఇది మొదటికి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని పని ప్రశాంతంగా అభివృద్ధి రూట్లో చేసుకునే విధంగా కోర్టు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ ఉండాలని నేను ఆశపడుతున్నాను. వీళ్ళందరికీ ఎవరికి హ్యాండ్స్ పెట్టి బెయిల్స్ వద్దు సార్, ఏంది సార్ ఇంకా మళ్ళీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సరే సార్.